హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకట్రాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఆర్డీబీఎంఎస్ అనే సబ్జెక్ట్ బీకామ్ కంప్యూటర్ వాళ్ళకు ఉండేటటువంటి సబ్జెక్టు గురించి చర్చించుకుందాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి పూర్తి క్వశ్చన్లను, ఐఎంపీ క్వశ్చన్లను, వాటి యొక్క ఆన్సర్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బీకామ్ కంప్యూటర్ వాళ్ళు థర్డ్ సెమిస్టర్లో చదివేటటువంటి సబ్జెక్ట్ ఆర్డీబీఎంఎస్. ఈ సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్కి గాను క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఇందులో కొన్ని యూనివర్సిటీలకు 50 మార్క్స్ క్వశ్చన్ పేపరే ఉంటుంది, కానీ పార్ట్ ఏ, పార్ట్ బి ఉండకపోవచ్చు. కోవిడ్ ఉన్నా కోవిడ్ లేకున్నా అని కూడా మీరు ఓవరాల్గా అందరికీ సిద్ధమయ్యేటట్లు మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నా సరే ఆన్సర్లను మీరు చేసేటట్లు ఐఎంపీ క్వశ్చన్లను, వాటి ఆన్సర్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆన్సర్లను మటుకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి మీరు ఆన్సర్లు చూసుకోగలరు. ఆర్డీబీఎంఎస్ సబ్జెక్టు ఓవరాల్గా 5 యూనిట్లుగా విభజించబడి ఉంటుంది. అందులో మీరు ఒక 3 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతా అంతా నేర్చుకునకున్నా సరిపోతుంది. అందులో మీరు 2, 4, 5 ఈ 3 యూనిట్లను ఎక్కువ చూసినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. చాయిస్ క్వశ్చన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏవైనా 3 లెసన్లు మాత్రమే పర్ఫెక్ట్ నేర్చుకోండి. మీరు మంచి మార్కులు సాధించాలంటే అన్ని లెసన్లు నేర్చుకోండి. మీరు మంచి మార్కులు కాకుండా పాస్ అయినా సరే అంటే కనీసం 3 లేదా 2 లెసన్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి నేను ఏవేవి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తా. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, అట్లాగే 6th క్వశ్చన్, అట్లాగే 10th క్వశ్చన్, 7th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎన్ని స్టార్లు పెట్టింటే అంత ఇంపార్టెంట్. మీకు డీబీఏ కానీ డీబీఎంఎస్ కానీ ఈ పదాలు ఎక్కడ కనిపించినా, డేటాబేస్కి సంబంధించినటువంటివి ఎక్కడ కనిపించినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఆఫ్ డీబీఎంఎస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్లో ఉంటుంది. డీబీఏ, డీబీఎంఎస్ ఈ పదాలు ఎక్కడ కనిపించినా అని కూడా థర్డ్ సెమిస్టర్ ఆర్డీబీఎంఎస్ అనే సబ్జెక్టు ఆ నేమ్లోనే ఉంది. ఆ పదాలు ఎక్కడ కనిపించినా అవే క్వశ్చన్లను ఎక్కువ చూడడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ యూనిట్కి సంబంధించి మిమ్మల్ని పాస్ చేసే సబ్జెక్టు సెకండ్ యూనిటే ఖచ్చితంగా, కాబట్టి ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 4 క్వశ్చన్లు ప్రతిదీ నేర్చుకోండి. నార్మలైజేషన్, అట్లాగే ఫైల్స్ ఆర్గనైజేషన్, అట్లాగే స్టోరేజ్ ఆఫ్ డేటాబేస్ ఆన్ హార్డ్ డిస్క్, రిలేషనల్ డేటాబేస్ ఇంటిగ్రిటీ. ఈ 4 క్వశ్చన్లు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్లకి వెళ్ళి ఏవైనా 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. అది షార్ట్ కానీ అట్లాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఏవైనా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే థర్డ్ యూనిట్కి సంబంధించి థర్డ్ యూనిట్ కాస్త పెద్దగానే ఉంటుంది, లెంతీగా ఉంటుంది. థర్డ్ యూనిట్ చూసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అట్లాగే 7th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్, బేసిక్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఎస్క్యూఎల్ అనేది, ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్. మీరు ఒకవేళ థర్డ్ యూనిట్ నేర్చుకున్నట్లయితే అందులో 50% క్వశ్చన్లను నేర్చుకోండి. ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు 2nd, 4th, 5th మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లాగే ఇప్పుడు యూనిట్ 4 నుంచి చర్చించుకున్నట్లయితే యూనిట్ 4లో కూడా కాస్త తక్కువ క్వశ్చన్లే ఉంటాయి. ఎక్కువ వచ్చే క్వశ్చన్లు, రిపీట్ అయిన క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే 4th యూనిట్లో. అందులో థర్డ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ ఇంటిగ్రిటీ అని ఇంతకుముందు కూడా వచ్చింది కదా, సేమ్ ఈ ఇంటిగ్రిటీ డేటాబేస్కి సంబంధించిన క్వశ్చన్లే ఉంటాయి మొత్తం దీంట్లో. చాలా చాలా ఇంపార్టెంట్. 5th యూనిట్కి సంబంధించి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. అట్లాగే సింపుల్గా ఉండే యూనిట్లలో ఇది ఒకటి. ఇందులో 5th, 6th క్వశ్చన్లు, ఫస్ట్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి 5th, 6th, 4th ఇవి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4th, 5th, 6thని ఈ 3ని ఎక్కువ చూడండి. మీరు పాస్ అయ్యడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఎక్స్ప్లెయిన్ నీడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది కూడా. ఇప్పుడు 5 యూనిట్లకు సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్లు చర్చించుకుందాం. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అవసరమే లేదు, ఎందుకంటే మీకు అందులోనే కవర్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ యూనిట్కి సంబంధించి డీబీఎంఎస్, డీబీఏ, ఫారెన్ కీ, డేటాబేస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. అట్లాగే సెకండ్, థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్లో ఆల్రెడీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చిన కదా, నార్మలైజేషన్ అనేది ఇది కూడా షార్ట్ క్వశ్చన్లో రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇండెక్స్ కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ నుంచి ఎస్క్యూఎల్ అన్న పదం ఎక్కడ కనబడితే అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ అవే చదవండి. థర్డ్ యూనిట్లో అదే ఎక్కువ ఇంపార్టెంట్, వాటి నుంచే వస్తాయి.
4th, 5th యూనిట్లకు సంబంధించి 4th యూనిట్లో బ్యాకప్, అట్లాగే డేటాబేస్ ఎర్రర్స్, డేటాబేస్ రికవరీ ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే 5th యూనిట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్లో ఆర్డీబీఎంఎస్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్వి ఇచ్చిన. ఇది ఓయూ వాళ్ళకు, పీయూ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మిగతా యూనివర్సిటీలో వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. మీకు ఆన్సర్లు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ ఆన్సర్లను బట్టి చూడండి. నేను ఎంపీసీ కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింటా, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా సరే ఈ క్వశ్చన్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకోండి. సైనింగ్ అవుట్. నేను మీ ధను వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.